నరసరావుపేటలోని చిలకలూరుపేట రోడ్లో అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథ వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రయంలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్పవల్లి సేవా ట్రస్ట్ నిర్వాహకులు వెల్లంపల్లి కేశవరావు, మండలం వెంకటరత్నం, ముఖ్య అతిథి పొట్టి హనుమంతరావు చేతుల మీదుగా ఆశ్రమంలోని అనాథ వృద్ధులకు, వికలాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. నా బాగా తెలుసు. మా మిల్లోడు అతను చిన్నప్పుడు నేను మిల్లో చేసాడు, పని చేశాడు. ఆ రామారావు మంచి ఉద్దేశంతో మరి అతను పెద్ద ఆస్తి ఉన్నా లేకున్నా మరి ప్లేస్ నాకు ఇచ్చేసి నాకు వచ్చిన ఈ గుమస్తాల కాలనీలో ధనుంజయకి ఇచ్చేసి మీరు వాడుకొని వద్దాసి నిర్వహించమని చెప్పారంటే అతను మనం అభినందించాలి. ఎందుకంటే ఏదైనా స్థలము ఒక ఇల్లు ఉంటేనే మనం అద్దెకించుకుంటే అద్దె వస్తున్న ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో ఈరోజు మా రామారావు కుటుంబం చిన్న కుటుంబం నుంచి వచ్చి మరి ధనుంజయ గారికి ఇది ఇచ్చి ఇంతమందిని మేము గతంలో మా వాసి క్లబ్ రేటు ధర, వాసి క్లబ్లు సేవా సంస్థల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మేము ఇస్తుంటాం చేస్తుంటాం అది కాదు. మరి ఈరోజు ఈ విధంగా ఉంటాము, ఈ విధంగా చేయటము సరే. మరి ఇంతో 30 మంది వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా కరోనా టైంలో కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని మరి భోజనాలు ప్యాక్ చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా చేయడం కానీ ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రాణప్రయాణం జరిగినా కూడా కొన్ని విషయాలు తెలిసింది విన్నాను. మరి వాళ్ళకు కూడా దాన సంస్కారాలు చేసిన ఆ వ్యక్తి ధనుంజయ గారు. మరి అమ్మవారు వాళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతం మరి ఆయన ద్వారా మరి సేవ చేయాలని ఉంది. ఇది ఈ సంవత్సరంతో ముగియకుండా మాకు ఇంకో సంవత్సరం కూడా ఇలాగే కంటిన్యూ చేయాలని మా ఆశ్రమం తరఫున మేము మరోసారి వెంకటరత్నం గారిని, కేశవరావు గారిని కోరుకుంటూ, అలాగే మీరు ఇందాక అన్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మా అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవసరం అండి. మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఇక్కడ అందరికీ అవసరం. డెంటల్ చెకప్ కానివ్వండి, మెడిసిన్ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళందరికీ మీరు అయినంత త్వరలో కూడా వాళ్ళకి అందజేస్తే మాకు బాగుంటుంది. అలాగే ఈ సరుకుల విధానంలో ఒక సంవత్సరం పాటు మాకు కంటిన్యూ చేయాలని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. కానీ ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆశ్రమానికి చేయాలని ఉద్దేశం ఉంది. అందువల్ల అంటే దాదాపుగా ఇంకా మాకు ఆశ్రమాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. నేను వాగ్దానం చేశాం. అందువల్ల అది అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నా కానీ దాన్ని జరిగిన మెడికల్ డే అయిన మటుకు మేము మాట్లాడతాం కాబట్టి వారి మనం ప్రైవేట్ చేస్తాము. ఇది మటుకు డాక్టర్లను అడిగి దాన్ని మళ్ళీ వాళ్ళకే కంటిన్యూ చేయాలి కనుక వాళ్ళు చెప్తున్న డైరెక్టర్ మా కల్పవల్లి డైరెక్టర్స్ అంతా ఓపిక అంటే కనుక అలాగే ఇచ్చే దాఖలు కూడా సరే అలాగే కానీ అంటే మటుకు మీకు వస్తుంది, లేదా అది వేరే ఆశ్రమానికి వెళ్ళి. ఎందుకంటే మనం ముందుగా మాట చెప్పి అది ఉండకూడదు. అందువలంటే ఇవ్వాలని చెప్పి ఇవ్వాలి కానీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉండకూడదు. మా పాలసీ అనమాట. నేను అలాంటి వారికి కూడా సేవ చేయగలుగుతాను అని ముందుకొచ్చి ఈ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్న మన ధనుంజయ గారికి హృదయపూర్వకంగా అభినందనలు. అలానే వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి వెంకటరత్నం గారు లాంటి వాళ్ళు పెద్దలు చాలా సహాయ సహకారాలు అందించడం వల్లే ఇలాంటి ఈ శరణాలయాలన్నీ కూడా నడపడానికి వీలవుతుంది. కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేశవరావు గారికి కూడా నమస్కారం.